ఆయన కిమ్స్ హాస్పిటల్ సృష్టికర్త. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథక రూపకల్పనలో ఆయనది కీలక పాత్ర. 30,000 పైచీలకు గుండె ఆపరేషన్ చేసిన ఘనత ఆయన సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య రంగంలో ఆయన శిఖర సమానుడు. ఆయనే బొల్లినేని భాస్కర్రావు. గుండె జబ్బుల నిపుణుడిగా ఇరు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు భాస్కర్రావు. గుండె సమస్యలతో బాధపడే వారికి టక్కున గుర్తొచ్చేలా కిమ్స్ హాస్పిటల్స్ వినుతికెక్కింది. దాదాపు 12 కిమ్స్ హాస్పిటల్స్ ఇరు రాష్ట్రాల్లో నెలకొల్పిన ఈ ఇమేజ్ ఇతోధికంగా కారణమయ్యింది. కిమ్స్ హాస్పిటల్ విజయ రహస్యం ఒకటే, అదే బొల్లినేని భాస్కర్రావు. సాధారణ వైద్యుడి నుండి అసాధారణమైన వైద్య బృందానికి నాయకుడిగా ఎదిగిన వైనంలో అడుగడుగునా భాస్కర్రావు కృషి అనన్య సామాన్యం. ఇప్పటికీ మూలాలు మరవకపోవడం, చిన్నతనంలో తాను చూసిన పేదరికం, కష్టాల గురించి నిరంతరం ఆలోచిస్తారు కాబట్టే సరికొత్త ఆలోచనలతో ప్రజలకు చేరువగా వైద్య సేవలందిస్తున్నాను అని తన అంతరంగాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా సూటిగా చెప్పేస్తారు భాస్కర్రావు గారు. వైద్య రంగానికే వన్నె తెచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వైద్య వృత్తి దిగ్గజం బొల్లినేని భాస్కర్రావును వైద్యరత్న అవార్డును స్వీకరించడానికి వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు.